సింగపూర్ టూరుతో లాభమేంటి? 3 కోట్లు ఖర్చు, సూట్లు బూట్లు, 7 స్టార్ హోటల్లో సూట్లు. ఇదేనా, ఇంకేమైనా ప్రయోజనం ఉంటుందా? అసలు ఫస్ట్ సింగపూర్ గురించి కొంత తెలుసుకుందాం సార్. చెప్పండి సార్. సింగపూర్లో నేను జాబ్ చేశాను సార్, 2 years ఉన్నాను అక్కడ. సింగపూర్లో వ్యవసాయ భూమి లేదు, ఫస్ట్ ఇది తెలుసుకోవాలి ప్రజలు. మరి ఇక్కడ అంతా వ్యవసాయ భూమినే కదా దోచేస్తారు. అదే అంటే వ్యవసాయ భూములను నాశనం చేసి సింగపూర్ మోడల్ చూస్ చేసుకునే దగ్గర ఆయన విజన్ ఫెయిల్ అని చెప్పడానికే ఓకే. ఫస్ట్ అసలు సింగపూర్లో 1000 ఎకరాల్లో మాత్రమే వ్యవసాయ భూమి ఉంది. 1,83,000 ఎకరాల స్థలంలో మాత్రమే దేశం మొత్తం ఉంది సార్. సింగపూర్ దేశం మొత్తం వైశాల్యమే 1,83,000 ఎకరాలు. అందులో 1000 ఎకరాల్లో కూడా వ్యవసాయం లేదు. ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. తర్వాత ప్రభుత్వ భవనాలు, పార్లమెంటు, ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని నిర్మాణాలు కలిపి 150 ఎకరాల లోపు మాత్రమే ఉంది సింగపూర్లో. 150 ఎకరాల్లో. ఓకే. నెక్స్ట్ ప్రధాన ఆర్థిక కేంద్రం 300 CBD అంటారు, 370 ఎకరాల్లో మాత్రమే ఉంది. ఓకే. అంటే బాగా పాపులర్ అయిన వ్యాపార ప్రాంతం అంటే ఈ CBD కాకుండా మిగిలింది కౌంట్ చేసుకున్నా కూడా ఎంటైర్ వ్యాపారం 4,400 ఎకరాల్లో మాత్రమే ఉంది. అంటే మొత్తంగా మీరు తీసుకున్నా కూడా ప్రభుత్వ భవనాలు, పార్లమెంట్ అవ్వచ్చు, వ్యాపారానికి సంబంధించినవి కానీ అన్నీ కలిపి కూడా 5,000 ఎకరాల్లో నిర్మించబడిన సింగపూర్ మోడల్ తీసుకొచ్చి మీరు 53,000 ఎకరాలు ఫేజ్ 1 తీసుకొని ఫేజ్ 2 స్టార్ట్ చేస్తున్నారు. ఇది పాయింట్ నెంబర్ 1 సార్. 1,00,000 ఎకరాలు, 1,00,000 ఎకరాల్లో మీరు సింగపూర్ మోడల్ని చేయాలని చూస్తున్నారు. ఏది అక్కడ 5,000 ఎకరాల్లో కట్టిన భవనాలని మీరు 1,00,000 ఎకరాల్లో చేయాలని చూస్తున్నారు. ఎకరాల్లో కట్టిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కేవలం విమానాశ్రయం కట్టడానికి మాత్రం వాడుకుంటారు. ఇప్పుడు ఆయన విజన్ ఇక్కడే ఫెయిల్యూర్ కదా సార్, ఆయన విజన్ ఇక్కడే ఫెయిల్యూర్ కదా. నెక్స్ట్ అట్లీస్ట్ ఇప్పుడు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు సింగపూర్ పర్యటనకి వెళ్ళారు సార్. అక్కడన్నా చూడండి, ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు కానివ్వండి, హాస్పిటళ్ళు కానివ్వండి మొత్తం నడుపుతుంది, ప్రభుత్వమే నడుపుతుంది. సూపర్. సింగపూర్ జనరల్ హాస్పిటల్, నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్, టాక్ హాస్పిటల్, చాంగీ జనరల్, కూటెక్ ఒకటి, కేకే ఉమెన్స్ అండ్ హెల్త్ చిల్డ్రన్ది, ఇవన్నీ కూడా ప్రభుత్వ హాస్పిటల్. వాటిల్లో వైద్యం, పరిశోధన అన్నీ కూడా 100% ప్రభుత్వమే భరించి నడుపుతుంది. ఓకే. సో అక్కడన్నా చూసి నేర్చుకొని వచ్చి ఈ PPP మోడల్లో మెడికల్ కాలేజీలను ఎవరికో మనకు కావాల్సిన వాళ్ళకి అంటగట్టేద్దామని నిర్ణయాన్ని విరమించుకుంటే బాగుండు. ఆయన ఎలాగూ సింగపూర్ వెళ్ళారు కాబట్టి ఆయన శాఖకు సంబంధించింది కాబట్టి ఇవి చూసి వస్తారని ఆశిద్దాం. ఓకే. నెక్స్ట్ స్కెడ్యూల్ చూసారా సార్ మీరు? ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన తర్వాత మొదటి రోజు నేషన్ ఫస్ట్ అని పరిపాలన మీద అవగాహన. అంటే 4వ టర్మ్ సీఎంగా చేస్తున్న చంద్రబాబు గారు పరిపాలన ఎలా చేయాలో, అంటే అసలు మన దేశం ఎంత ఉంది, సింగపూర్ ఎంత దేశము, సింగపూర్ వెళ్ళి పరిపాలన ఎలా చేయాలో తెలుసుకునే స్థాయిలో మన మంత్రులు, మన ప్రభుత్వం ఉంది. అంటే పరిపాలన మాకు చేతకాటం లేదని నేర్చుకోవడానికి వెళ్ళారా? నెక్స్ట్ కదా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసామంటారు కొంతమంది. కానీ మరి ఇప్పుడు వెళ్ళి చేస్తుందేంటి? నెక్స్ట్ డే తెలుసా, హోమ్ మినిస్టర్ షణ్ముగం గారితో ప్రజా భద్రత మీద అవగాహన అంట. సిగ్గుచేటు సార్ ఇది. అంటే అక్కడికి వెళ్ళి, బాబు మా దగ్గర మేము జరుగుతున్న అరాచకాలను కంట్రోల్ చేయలేకపోతున్నాం, మా ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడటంలో అట్రప్లాప్ అయిపోయింది, మీరు ఎలా కంట్రోల్ చేస్తారో చెప్తే మేము ఇది నేర్చుకొని వెళ్ళి మా దగ్గర ఇంప్లిమెంట్ చేస్తామని. రౌడీజాన్ని పక్కన పెట్టేస్తే శాంతి భద్రతలు అవే వస్తాయని చెప్పుకుంటారేమో, చెప్తారు వాళ్ళు, చెప్పి నేను ఫాలో అవ్వాలిగా. నెక్స్ట్ డే స్మార్ట్ పోర్ట్ అడాప్టబిలిటీలు ఏంటి అంటే, అక్కడ ప్రపంచంలోనే ఫేమస్ పోర్ట్ ఉంది సార్. ఆ పోర్టు మీద అధ్యయనం చేసి వస్తారంట. ఆ పోర్టును డెవలప్మెంట్ చేసుకోవాలి. చివరికి రాజధాని ప్రాంతంలో కంపల్సరీ పోర్ట్ ఉండాలి. గతంలో ప్లాన్ 1లో తీసుకున్నా కూడా విశాఖపట్నం, జగన్ గారు చెప్పిన దాంట్లో. ప్లాన్ B తీసుకున్నా కూడా మావిగంలో మచిలీపట్నం. పోర్టు ఉంటే కానీ రాజధాని డెవలప్ అవ్వదు అనేదే కదా. ఇప్పుడు ఆడకెళ్ళి వీళ్ళు నేర్చుకునేది ఇది. మళ్ళీ తరువాత 2-3 రోజులు అంట నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో అర్బన్ ప్లానింగ్, ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ మేనేజ్మెంట్ని నేర్చుకుంటారంట. అంటే 12 సంవత్సరాలు మీరు నేర్చుకోకుండానే మరి పూలింగ్ చేసేసారా? ఇప్పుడు ఏం నేర్చుకోవడానికి వెళ్ళారు అంటే, చేసిన తప్పుల్ని కవర్ చేసుకోవటం ఎలా, వీటిని రెక్టిఫై చేసుకోవటం ఎలా అని వెళ్ళారా? అంటే వాళ్ళ స్కెడ్యూల్ చూసినా లేదు. ఆ సింగపూర్ వెళ్తే అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తాడు సార్ సింగపూర్లో? అక్కడ వ్యవసాయం లేదు కదా. అంటే వీళ్ళు ఫారిన్ ట్రిప్ ఎంజాయ్మెంట్కి వెళ్ళారని చెప్పడానికి అది క్లియర్గా అర్థం కావట్లేదా? ఓకే.
అనిత గారిని మీరంతా హోంశాఖ తరపున వెళ్ళారనుకున్నారు. ఆమె విపత్తు శాఖకు కూడా ఆమె మంత్రి. ఇది విపత్తులు వచ్చే ప్రాంతంగా ఆల్రెడీ ప్రపంచ బ్యాంకు ఐడెంటిఫై చేసి మీరు రిజర్వాయర్లు ఎన్ని కట్టుకోవాలని చెప్పింది కదా. ముంపు ప్రాంతం ఇది, ముంపు నివారణ చర్యలు 8,000 కోట్లతో మీరు చేయాలని చెప్పింది కదా. 8,000 సంథింగ్ చెప్పింది, 8,500 crores చెప్పింది కదా. ఆ విపత్తుల గురించి నేర్చుకోవడానికి వెళ్ళారు. అంటే ఏంటి, ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయటమే కదా మళ్ళీ. అంటే అమరావతి మునిగిపోతుందని ఓకే చేసినట్టుందా? అంతే కదా మరి. ప్రపంచ బ్యాంకు చెప్పింది, విపత్తుల శాఖ మంత్రి గారు కూడా సింగపూర్ వెళ్ళి సింగపూర్లో ట్రైన్ అవుతున్నారు. అంటే ఇక్కడికి వచ్చి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దీన్ని రెమెడీస్ పెట్టుకోవడమే కదా. దాని బదులు మునిగిపోదని చెప్పడానికి ట్రైనింగ్ పొందుతారేమో. మునిగిపోదు అని కాలే సార్, ఇంకా బెటర్ గా రిజర్వాయర్లు ఎట్టగట్టాలి, నీటిని ఎత్తిపోయటం మా వల్ల కావట్లేదు వాన పడితే. బ్యాంక్ ఆల్రెడీ కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చేసింది, ఎన్ని రిజర్వాయర్లు కట్టాలి, ఎక్కడెక్కడ ఎత్తిపోతలు పెట్టాలి అన్ని క్లియర్ గా చెప్పింది. 22,500 క్యూసెక్లు ఎత్తిపోతల పథకాలు కట్టాల్సి వచ్చిన అవసరం వచ్చింది వరల్డ్ బ్యాంక్ చెప్పింది. 22,500 క్యూసెక్లు. ఓకే. సో ఈ పర్యటనని మీరు గతంలో చూసుకున్నా కూడా ఏమీ కట్టక ముందే రైతులను తీసుకెళ్లి సింగపూర్ చూపించారు సార్. అవును. సింగపూర్ చూపించినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారు, ఇలా హర్షాల్లాగా లెగుస్తే మీ ధర ఏ స్థాయికి వెళ్ళిద్ది అని ప్రలోభ పెట్టడానికి, వాళ్ళని నమ్మించడానికి, ఆ గ్రాఫిక్స్ ప్రపంచంలో మత్తులో దించడానికి తీసుకెళ్లారు వాళ్ళని. సో ఇన్ని ఫ్లాస్ ఉండే సార్. ఇది కేవలం మావిగన్ ఎఫెక్ట్. మావిగన్లో అంటే మావిగన్ కంటే అమరావతి ఏ విధంగా మంచిది అని ఒక్క కారణం కూడా చెప్పలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తీసుకెళ్తున్నారు. రైట్.